ఈరోజు నేను మీ అందరితోటి అవిసె గింజల కారప్పొడి ఎలా చేసుకోవాలో షేర్ చేస్తానండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చూపించిన విధంగా పొడి చేసి కొట్టుకొని మనం ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఇది వేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది నేను చూపించే ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు, మీరు ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. ఒక కప్పుతో అవిసె గింజలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని నిదానంగా అవి కలర్ మారి చిటపటలాడేలాగైతే అవిసె గింజలని ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి బాగా అవి కూడా అలాగే సిమ్‌లో వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి బాగా మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయించుతూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలండి. అవిసె గింజలు మాత్రం సిమ్‌లోనే వేయించుకోవాలి. లేదంటే మనకి హైలో వేయించామంటే మాడిపోయి మనకి కారప్పొడి అయితే టేస్ట్ మారిపోయిద్ది. ఇంకా మిగతావన్నీ కూడా అవిసె గింజలు ఒక్కటే సిమ్‌లో ఉంచుకొని వేయించుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇంక ఇవన్నీ కూడా దినుసులన్నీ కూడా పచ్చిపప్పు, మినపప్పు అన్నీ వేయించి, ధనియాలు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో మనకి 15-20 ఎండుమిర్చి వేసుకొని బాగా హై ఫ్లేమ్‌లో కానీ మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి బాగా వేయించుకోవాలండి. కలర్ మారేంత వరకు ఎండుమిర్చి బాగా ఫ్రై చేయాలి. తిప్పుతూ ఉండాలి. లేదంటే ఒక సైడే కాలుతాయి. ఇలాగ తిప్పుతూ ఉన్నామంటే మనకి 4 పక్కల సమానంగా అయితే వేగుతాయండి ఎండుమిర్చి. ఇలా ఎండుమిర్చి వేగేటప్పుడే మనం మీడియం సైజులో ఉన్న ఒక వెల్లుల్లి రెబ్బలను తీసుకొని, వెల్లుల్లిపాయను ఒకటి తీసుకొని ఈ రెబ్బలన్నీ తీసేసుకొని ఆ ఎండుమిర్చిలో వేసి ఆ హీట్ మీద వేడి చేయాలండి. ఇలా వేడి చేయటం వల్ల వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోతుంది. ఇలా అన్నీ వేడి చేసి పెట్టేసుకున్నయన్నీ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు ఒక చింతపండుని అయితే రెడీ చేసుకొని అట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేయించిన ప్రతి ఒక్కటి కూడా మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఒక్క స్పూన్ ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వాడితే చాలా మంచిది. చిన్నుల్లిపాయలు, మనం వేయించుకున్న పచ్చిపప్పు, మినపప్పు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా చూసుకొని, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకలాగా ఉండేలాగా చూసుకొని కారపొడిని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న కారపొడిని మనం రోజు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో వేసుకొని తిన్నామంటే చాలా మంచిది. మనకి జుట్టు ఊడే వాళ్ళకి జుట్టు ఊడే ప్రాబ్లం తగ్గుతుంది. ఆడవాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి ఈ అవిసె గింజలు అయితే చాలా ఉపయోగపడతాయి. చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో పెడితే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనకి బయటైనా కానివ్వండి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా ఈజీ. ఈ ప్రాసెస్లో మనకి ఈ అవిసె గింజల కారపొడిని తయారు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. ఆరోగ్యానికి